హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు ఇంకొక 10 days మాత్రమే టైం ఉంది. ఈ 10 daysని ఎలా మనం యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనము గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో విజయం సాధించవచ్చు అనేటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది మీ అందరి కోసం కాబట్టి. సో లాస్ట్ 10 days టైం అన్నది గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి మిగిలిందమ్మా. సో ఈ 10 days ఏం చేయాలి అసలు? ఓకే, యుద్ధానికి ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒక రకమైన జోష్తో ఉన్నారు. ఆయుధాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మీ పెన్ను సిద్ధంగా ఉంది, మీ హాల్ టికెట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి, మీరు చేసినటువంటి రివిజన్ కూడా మీకు తోడుగా ఉంటుంది. కానీ ఏ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలో ఒక్కసారి నేను మీకు చెప్తాను. ఒక అనౌన్స్మెంట్ రీసెంట్ టైమ్స్లోనే వచ్చింది దట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి 1:50 మెంబర్స్ని ఎలిజిబుల్ చేయబోతున్నారు. అంటే దాదాపుగా 45,000 మందిని గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కి అర్హత సాధించబోతున్నారు. సో 45,000 మెంబర్స్ అంటే న్యాచురలీ అంటే ఈ ఎక్కువ నెంబర్ ఇక్కడ ఉన్నది కాబట్టి కట్ ఆఫ్ అన్నది కాస్త తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అండ్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత పేపర్ డిఫికల్టీ లెవెల్ అవన్నీ కూడా చూసిన తర్వాత మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఓవరాల్గా మనం అర్థం చేసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి ఒక 80+ వస్తే 100% సేఫ్ సైడ్లో ఉంటారమ్మా. మరి టార్గెట్ అంతే. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరు కూడా 150కి 150 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది డిమాండ్ కాదమ్మా. ఈ ఒక్క ఆస్పెక్ట్ మీకు అర్థమైతే మీకు లాజిక్ మొత్తం ఈ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వెనకాల ఉన్నటువంటి లాజిక్ మొత్తం మీకు అర్థమవుతుంది. ఇది కేవలం మిమ్మల్ని స్క్రీనింగ్ చేయడానికి మాత్రమే జల్లడబడతారు. దీంట్లో రాయబోతున్నటువంటి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి 5,04,83,000 మంది నుంచి 45,000 మందిని ఎలా జల్లడ పట్టాలి. దీంట్లో సీరియస్గా నేను మళ్ళీ చెప్తున్నామా, సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఒక 75,000 నుండి 1,00,000 మంది ఉంటారు. సీరియస్గా అంటే ఈ ఎగ్జామినేషనే నాకు ఇంకా నా మార్గం ఇదే, ఇంకా ఇది తప్ప ఏమీ లేదు అనుకునేటటువంటి వాళ్ళు 75,000 నుండి 1,00,000 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు సార్ అంటే, మిగిలిన వాళ్ళు ఆల్రెడీ ఏదన్నా కూడా ఒక సర్వీస్లో ఉన్న వాళ్ళు, లేదా డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, టెట్ డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, గ్రామ సచివాలయాల్లో మంచి పొజిషన్లో అంటే టాప్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ప్లస్ ఆల్రెడీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారమ్మా, ప్రైవేట్ ఎంప్లాయీస్. సో వీరంతా కూడా ఈ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు కాబట్టి ఒక సీరియస్ ఆస్పిరెంట్స్ అంటే 75,000 to 1,00,000 మెంబర్సే ఉంటారు. మన పోటీ కూడా వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కట్ ఆఫ్ ఒకవేళ జనరల్ కేటగిరీకి 80 మార్కులు కట్ ఆఫ్ అంటే వీళ్ళంతా కూడా 70 నుంచి 90 మార్కుల మధ్యలో వీళ్ళంతా కూడా కొట్టుకుంటూ ఉంటారు. సో ఈ యొక్క ఆస్పెక్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ ఎగ్జామినేషన్లో నెగటివ్ మార్క్స్ ఉంటాయమ్మా. నెగటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి చాలా పటిష్టంగా క్వశ్చన్ మీకు 100% తెలిసి ఉంటే 100% మీరు డ్యామ్ షూర్ అనుకునేటటువంటి ఒక 50 బిట్లు పెట్టాలి ఖచ్చితంగా. అన్ని సబ్జెక్టులు కలుపుకొని 100% డ్యామ్ షూర్ ఉన్నటువంటి 50 బిట్స్ అయితే 100% పెట్టాలమ్మా. 90% 90-10 రేషియోలో అటు ఇటు ఉంటుంది. ఇటువంటివి ఒక 30 బిట్లు పెట్టాలి, 30 బిట్స్. ఓకే, 75% ఛాన్సెస్తో 75% కరెక్ట్ 100% కాదు కానీ 75% ఐఎమ్ షూర్ అని అంటారు కొంతమంది కొన్ని బిట్స్ చూసి. అటువంటి బిట్స్ ఒక 20 బిట్లు పెట్టాలి, 20 బిట్స్. ఈ రేషియోలో కనుక మీరు టచ్ చేస్తే ఇంకొక 50% ఛాన్స్తో మీరు ఒక 20 బిట్స్ పెట్టినా కూడా మీకు న్యాచురలీ కట్ ఆఫ్ క్లియర్ అవుతుంది. ఓకే, ఇది వన్ డైమెన్షనల్గా ఇలా ఆలోచించవచ్చు. ఇంకొక డైమెన్షన్లో మనం ఎలా ఆలోచించాలంటే 3 సబ్జెక్ట్స్ని మనం పర్ఫెక్ట్గా చదవాలమ్మా. 3 సబ్జెక్ట్స్ అట్లీస్ట్ మనం పర్ఫెక్షన్తో ఉంటే దీన్ని మనం చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. 3 సబ్జెక్టులను పటిష్టంగా ఉన్నట్లయితే దీన్ని మనం సాధించవచ్చు. ఓకే, నెక్స్ట్
ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటమ్మా, డు నాట్ రీడ్ ఎనీథింగ్ న్యూ. డు నాట్ రీడ్ ఎనీథింగ్ న్యూ. ఏ కొత్త సబ్జెక్టు కూడా ఇప్పుడు ముట్టద్దు. సార్ నేను టైం వేస్ట్ చేసినాను సార్, నేను ఇప్పటి వరకు అర్థమెటికే ముట్టలేదు సార్ అంటే ఇంకా ముట్టద్దు, వదిలే, డోంట్ టచ్. సార్ నేను టైం వేస్ట్ చేసినాను సార్, నేను ఇప్పటి వరకు ఇంకొక సబ్జెక్ట్ ముట్టలేదు సార్, దాంట్లో సగమే చదివినా ఇంకా సగం చదవలేదు సార్, ముట్టద్దు, వదిలేయండి. వాట్ ఎవర్ యూ నో, వాట్ ఎవర్ యూ నో, వాట్ ఎవర్ యూ హ్యావ్ రెడ్, మీరు ఏది చదివినారో వాట్ ఎవర్ యూ హ్యావ్ రెడ్, మేక్ ఇట్ పర్ఫెక్ట్. దాన్ని పర్ఫెక్ట్ చేసుకోండి చాలు. హిస్టరీ వచ్చు, హిస్టరీ మళ్ళీ చదవండి. జాగ్రఫీ వచ్చు, జాగ్రఫీ మళ్ళీ రివైజ్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ అప్డేట్గా చదువుకున్నాను సార్, దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. సో మీకు నేను చెప్తున్నా కదా, ఈ 90%లో చేసేటటువంటి షోర్లో ఉన్నటువంటి బిట్స్ మ్యాక్సిమం మెంబర్స్ కరెంట్ అఫైర్స్లోనే పెట్టబోతున్నారు. 100% డామ్ షూర్గా ఉండేటటువంటి 50 బిట్లు ఏవైతే ఉన్నాయో అవి హిస్టరీ, సొసైటీ, జాగ్రఫీ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటమ్మా, డు నాట్ రీడ్ ఎనీథింగ్ న్యూ అన్నాను, కానీ రివైజ్ ఎవ్రీథింగ్, రివైజ్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ రివైజ్ సో ఫార్. ఇప్పటి వరకు చదివిన ప్రతి అంశాన్ని కూడా మళ్ళీ క్షుణ్ణంగా చదవండి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం బిట్స్ ఇచ్చాం ఆల్రెడీ, ఎస్ఎస్ క్లాసెస్లో బిట్స్ ఆల్రెడీ మనం అందజేసాం పిల్లలకి, జాయిన్ అయిన అందరికీ కూడా మనం బిట్స్ షేర్ చేస్తాం. ఈ బిట్స్ని రివైజ్ చేయండి. మన టెస్ట్ సిరీస్లో పెట్టినటువంటి టెస్ట్లను రివైజ్ చేయండి, క్వశ్చన్ రివైజ్ చేయండి. మీరు ఒకవేళ క్వశ్చన్లో తప్పు చేసినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకు తప్పు చేసాం, దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి, దాని కీ ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఆ రకంగా బిట్స్ని రివైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం మీరు చేయండి. ఓకే, సో ఈ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని ఫాలో అవుతూ ఈ రాబోయే 10 రోజుల పాటు సే నో టు నాన్ వెజ్. నాన్ వెజ్ తినద్దు. ఎంత ఇష్టమైన ఏ పెద్ద పెళ్ళి ఉన్నా, ఏ పెద్ద కార్యం ఉన్నా, ఏమున్నా నాన్ వెజ్ తినకనమ్మా 10 రోజులు. ఎగ్జామ్ అవుతుంది 25వ తేదీ ఆదివారం తినండి, మీ ఇష్టం వచ్చాడు తినండి, ఇబ్బంది లేదు. కానీ అప్పటి వరకు మాత్రం ఈ 10 రోజులు నాన్ వెజ్ స్కిప్ చేయండి. ఈ 10 రోజుల పాటు కనీసం 6 గంటలు నిద్రపోండి, స్లీప్. చాలామంది ఏం చేస్తారంటే 3 గంటలు చదివి కళ్ళ కింద నల్లగయ్యేంత వరకు చదువుతూనే ఉంటారు. అది వద్దు. 6 అవర్స్ 6 అవర్స్ ఖచ్చితంగా పనుకోండి, నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఈట్ సంథింగ్ హెల్తీ ఫుడ్ తీసుకోండి, హెల్తీగా తినండి. ఓకే, అవసరమైతే రోజు ఒక 15 నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే మీరు చదివిందల్లా కూడా రివైజ్ చేసుకునేటటువంటి ఒక ఆస్కారం ఉంటుంది. మెడిటేషన్ కంపల్సరీ ఈ 10 రోజులు మెడిటేషన్ చేసుకోండి. ఏం సార్ మీరు ఇట్లా లాస్ట్ 10 days టిప్స్ అంటే ఏం సార్ మీరు చదవండి, ఇది తినండి అని చెప్తున్నారంటే ఎస్, ఈ సమయంలో మీరు చేయాల్సింది ఇదే. ఆల్రెడీ సబ్జెక్ట్ చాలా మాట్లాడినాం మనం, కానీ ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఈ అంశాల పైన ఫోకస్ చేయండి. కొత్తవేం చదవకండి. నెగటివ్ మార్క్స్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కాబట్టి ఆ ఎగ్జామినేషన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక డీటెయిల్డ్ మీకంటూ ఒక డీటెయిల్డ్ స్ట్రాటజీ మీరు ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మళ్ళీ నేను రాబోయే రోజుల్లోనే మీకు వేరే వీడియోస్ నేను తీసుకొస్తూ ఉంటాను. దాంట్లో మెయిన్గా మనము నెగటివ్ మార్క్స్ క్వశ్చన్స్ని ఎదుర్కోవడం ఎలా, హిట్ రేషియోని మ్యాక్సిమం ఎలా పెంచుకోవాలి అనేటువంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ పైన కూడా రాబోయే వీడియోస్లో నేను మీతో మాట్లాడతాను. చూస్తున్నానండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. రెగ్యులర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.